హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసేసి పచ్చి రొయ్యలు బంగాళదుంప ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. రెండు కాంబినేషన్లో పచ్చి రొయ్యలు బంగాళదుంప కర్రీ అండి. మనకు కావాల్సిన పదార్థాలండి. చూడండి, పచ్చి రొయ్యలు, బంగాళదుంపలు, టమాటా పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొబ్బరి పేస్ట్ అండి. చూడండి, కొత్తిమీర చాలా టేస్టీగా ఉంటుందండి. మనమైతే ముందుగా పచ్చి రొయ్యల్ని బాగా శుభ్రంగా కడుక్కొని కొద్దిగా పసుపు ఉప్పు వేసి కడిగిన తర్వాత కొద్దిగా మగ్గబెట్టుకుందామండి. ఇలాగా నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు పొయ్యి మీద ఉంచుకొని చక్కగా ఉంచుకుందామండి. చూడండి, తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకుందామండి. ఆయిల్ పోసుకొని తగినంత ఆయిల్ పోసుకోండి. ఈ కూరకి చాలా ఆయిలే పడుతుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. బంగాళదుంప పచ్చి రొయ్యలు కర్రీ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి దోరగా వేయించుకుందామండి. నా వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరి పేస్ట్ అండి, కొద్దిగా కొబ్బరి పేస్ట్ వేసుకుందాము. వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి. చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత బంగాళదుంప ముక్కల్ని వేసేసుకుందాము. బంగాళదుంప ముక్కల్ని వేసుకున్న తర్వాత చక్కగా ఫ్రై చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పచ్చి రొయ్యలు బంగాళదుంప కర్రీ. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందామండి. మనము ముందుగానే రొయ్యల్లో పసుపు వేసుకున్నాం కదండి. కొద్ది పసుపు ఉప్పు ఇప్పుడు తగినంత వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత దీంట్లో టమాటా పేస్ట్ వేసేద్దామండి. నేనైతే 2 టమాటాలని తీసుకున్నానండి. తీసుకొని పేస్ట్ చేసేసాను. చక్కగా టమాటా పేస్ట్ కూడా వేసేసి చక్కగా కలుపుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి రొయ్యలు బంగాళదుంప కర్రీ చూడండి, చక్కగా మగ్గిపోయింది. దీంట్లోకి మనము పచ్చి రొయ్యల్ని వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత ఒక పావు గంట అలాగే చక్కగా ఉడకనిద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనము అయితే మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని చక్కగా ఒక 10-15 నిమిషాల వరకు చక్కగా అలాగే మగ్గనిద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. దాంట్లోకి తగినంత కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు కారం వేసాను. చాలా టేస్టీగా ఉంటుందండి. కారం ఎక్కువగా తినేవాళ్ళైతే ఎక్కువగా వేసుకోవచ్చు. పచ్చి రొయ్యలు బంగాళదుంప కాంబినేషన్లో ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనమైతే కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల వరకు చక్కగా మగ్గనిద్దామండి. ఉప్పు కారాలన్నీ చక్కగా బంగాళదుంపలకి పచ్చి రొయ్యలకి పడతాయండి. చూడండి, ఈ విధంగా దగ్గరకు వచ్చేసిన తర్వాత దాంట్లోకి చూసి తగినంత వాటర్ పోసుకుందామండి. చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. కడుపు నిండా తినేయచ్చండి. అన్నము చాలా టేస్టీగా ఉంటుంది.
బంగాళదుంప పచ్చి రొయ్యల కర్రీ కొద్దిగా వాటర్ పోసుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాల వరకు చక్కగా ఉడకనిద్దామండి. చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. దాంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. వేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాల వరకు చక్కగా మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. చూడండి, చక్కగా బంగాళదుంప పచ్చి రొయ్యల కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకొక 5 నిమిషాలు అలాగే స్టవ్ మీద ఉంచేద్దామండి. నా వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ అండి, స్కిప్ చేయొద్దండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసిందండి. మన పచ్చి రొయ్యలు బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది. చూడండి, చాలా చాలా టేస్టీగా ఉండే పచ్చి రొయ్యలు బంగాళదుంప చాలా చాలా బాగుంది. మనమైతే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కొద్దిగా కొత్తిమీర జల్లుకుందామండి. చూడండి, బంగాళదుంప పచ్చి రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.